ఫైర్ స్టేషన్ సిఎల్డి బహదూర్పుర చౌరస్తా నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన సర్వీసింగ్ సెంటర్ లోపల ఫైర్ అయింది. మ్యాక్సిమం మార్నింగ్ 3:40కి మాకు కాల్ వచ్చింది. వెంటనే మేము ఇక్కడ స్పాట్కి చేరుకొని ఫైర్ను ఆపడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ పెద్దగా అవుతుంది, దాన్ని చిన్నగా ఫైర్గా చేయడం జరిగింది. మా సిబ్బంది అందరూ వచ్చి వర్క్ కంప్లీట్ చేసినారు. అయితే ఫైర్ మొత్తం కంప్లీట్ ఎక్స్టింగ్విష్డ్ ఫైర్ టోటల్లీ. షోరూమ్ సర్వీసింగ్ సెంటర్లో ఫైర్ కావడం వల్ల కొద్దిగా చేయడానికి బాగా ఇబ్బంది అయింది. అయినప్పటికీ మా సిబ్బంది మేమందరం లోపలికి వెళ్ళి ఫైర్ను ఫుడ్ చేసినాము. చుట్టుముట్టు సేవ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. वी सुरेंद्र रेड्डी बात कर रहे हैं. सुबह 3:40 की फ़ोन करा. बहादुरपुरा चौरास्ता से नज़दीक 50 मीटर से रॉयल एनफील्ड सर्विसिंग सेंटर में फायर होके फ़ोन करा. जब भी फायर स्टेशन वाला पूरा इधर आके पूरा आंखों गुजरने देख लिया. सर्विसिंग सेंटर में करा 11 बाइक्स और 1 न्यू बाइक फायर पूरा, मगर उधर दूसरा आजू बाजू में कुछ भी नहीं. वो ताला निकाल के पूरा फायर कंप्लीट करा, इसको हेल्प करा. तो टोटल लोकल पीपल और पुलिस वाला पूरा में हेल्प करा. फायर टोटल कंप्लीट है. 11 सर्विसिंग गाड़ी, एक न्यू गाड़ी. लुक्सन अंडर असिस्टमेंट है. ओके, थैंक यू. फायर स्टेशन CLB SFN बी सुरेंदर रेड्डी. బహదూర్పుర చౌరస్తా నుంచి 50 మీటర్స్ దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లోపల ఫైర్ అయింది. ఫైర్ సర్వీసింగ్ సెంటర్ లోపల ఫైర్ అయింది. ఆ ఫైర్ను ఫస్ట్ మాకు 3:40కి కాల్ ఇచ్చారు. మేము వెంటనే స్పాట్కి వచ్చేసి ఫైర్ను చూసేసరికి కొద్దిగా పెద్ద ఉంది. అప్పటికే సెకండ్ బండి టర్న్అవుట్ గౌలిగూడ నుంచి పిలిపించినాము వాటర్ బ్రౌజర్. 2 వెహికల్లతోటి ఫైర్ టోటల్లీ ఎక్స్టింగ్విష్ చేసినాము. అందులోపట ఫైర్ సర్వీస్ అది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ సెంటర్ లోపల 11 సర్వీసింగ్ బైక్లు, ఒకటి కొత్త బైకు ఫైర్ అయింది. అది లాస్ అండర్ అసెస్మెంట్ చేస్తున్నాము. ఫైర్ మొత్తము టోటల్ ఎక్స్టింగ్విషన్ చేసినాము. ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు మరియు లోకల్ పీపుల్ కూడా సహకారంతో మొత్తం ఫైర్ పుటప్ చేయడం జరిగింది.